మీరేంటి ఇక్కడ? అది పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకొచ్చాను. ఓ అలాగా. అవును, మీ డీటెయిల్స్. అవును, మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే మీ పాపని కూడా తీసుకొచ్చారా? లేదు, నాతో పాటు పాప కూడా వచ్చింది. ఎక్కడ? స్వీటీ, స్వీటీ, స్వీటీ ఎక్కడికి వెళ్ళింది? ఏమైందండి? పాప నాతో పాటే వచ్చింది, ఎక్కడో మిస్ అయింది. నేను వెళ్ళి చూసి వస్తాను. ఏమండి, జాగ్రత్త, పాప మళ్ళీ తప్పిపోతే ఏడుస్తుందేమో. నేను వెళ్తాను. నాకున్న పల్లవి అక్క రూపాన్ని చూసి మీరు నేనెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ నేను ఈ రూపం నాకెందుకు వచ్చిందో మీకు చెప్పుకోలేను. ఆ విషయం మీతో చెప్పుకోలేక నాలో నేనే ఇలా ఉండిపోయానండి. మావయ్య, అత్త, మీరిద్దరూ చెరో దిక్కు వెళ్ళండి. దిక్కులు చూడకుండా రాధిక ఎక్కడుందో చూడండి. అలాగేనమ్మా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాధికని పట్టుకొని తీరాలి. పొరపాటును కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఇక వెళ్ళండి. అలాగే. మెంటల్, చూసుకోకర్లేదా? సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. కారు ప్రమాదానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయికి సంబంధం ఉంది. ఆ అమ్మాయి చేతికి నక్షత్రపు ఆకారంలో పచ్చబొట్టుంది. రాధిక, మై గాడ్, రాధిక! మామయ్య, అత్తయ్య, మామయ్య! మామయ్య, అత్తయ్య! ఏమైంది సకల? రాధిక, రాధిక వచ్చింది. రాధిక వచ్చిందా? ఎక్కడా? సడన్ గా నాకు డాష్ ఇచ్చింది. నేను ఫేస్ చూసే లోపు వెళ్ళిపోయింది. తను రాధిక అయ్యుండదులే సకల, నువ్వెవరినో చూసి పొరపాటు పడుంటావు. తను రాధికే. తన చేతు మీద నక్షత్రపు పచ్చబొట్టుని నేను చూశాను. అవునా? నన్ను చూసినట్టుంది, అందుకే భయంతో పారిపోయింది. మామయ్య, ఆ రాధిక ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. పదండి, తనని వెతికి పట్టుకుందాం. అన్నయ్య,
రాలేదేమో అనుకుని టెన్షన్ పడుతున్నాను. నిన్ను చూడగానే నా టెన్షన్ అంతా పోయిందన్నయ్య. నేను మీ ముందుకు రాలేకపోతున్నానని, కష్టాల్లో ఉన్న మన కుటుంబానికి అండగా నిలబడలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. వీటి ద్వారా వచ్చే డబ్బులు మీకెంతో కొంత ఉపయోగపడితే నేను ప్రశాంతంగా ఉంటాను. నేను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నాలన్నీ బలంగా చేస్తాను. త్వరలోనే మీ దగ్గరకు వస్తానన్నయ్య. నన్ను క్షమించు. స్వీటీ, 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 స్వీటీ. నాతో రాకుండా అలా ఆగిపోయి ఉంటామ్మా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? వస్తూ వస్తూ అలా ఆగిపోవచ్చా? నన్ను ఎంత టెన్షన్ పడేలా చేసావో తెలుసా? బ్యాడ్ పోలీస్ అమ్మా. నాకు మా అమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకోవాలనుంది బ్యాడ్ పోలీస్. కానీ మరేమో నా కోసం అమ్మ రావట్లేదు కదా. నాకు చాలా ఏడుపుస్తుంది బ్యాడ్ పోలీస్. వస్తుందమ్మా, మీ అమ్మ నీ కోసం తప్పకుండా వస్తుంది. ఇంకెప్పుడు నువ్వు ఇలా బాధపడకూడదు, ఏడవకూడదు, సరేనా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంటుగా రమ్మని చెప్పారు. నారాయణ, ఆర్ట్ గ్యాలరీ మొత్తం సర్చ్ చేయండి. రాధిక గీసిన పెయింటింగ్స్ ఏమైనా కనిపిస్తాయేమో చూడండి. అలాగే సార్. నారాయణ సార్. ఇంకో విషయం, ఆ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే సార్. అలర్ట్గా ఉండండి, కేర్ఫుల్గా వెతకండి, అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. అలాగే సార్, తప్పకుండా పట్టుకుంటాను. రామ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ పెయింటింగ్ చాలా బాగుంది. ఎంత? 5000 సార్. ఓ అంతేనా? వన్ సెకండ్. సార్, పోనీ ఎంతో కొంత ఇచ్చి తీసుకోండి సార్, ప్లీజ్ సార్. వద్దయ్యా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్, చాలా అవసరం ఉన్నాయి సార్. ప్లీజ్ సార్. సార్ సార్, మంచి పెయింటింగ్ సార్, తీసుకోండి సార్. చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. లైట్ పడితే చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. ఎంతో కొంత ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. తీసుకోండి సార్, ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. సో ఆ డల్ అయిపోయిన కలర్స్ ని బ్రైట్ చేసి ఇస్తే మీరు ఈ పెయింటింగ్ తీసుకుంటారా? షూర్ మేడం, తప్పకుండా తీసుకుంటాను. నాకు ఈ పెయింటింగ్ అంత బాగా నచ్చింది. ఓకే సార్, 5 minutes టైం ఇవ్వండి ప్లీజ్, రెడీ చేసిస్తాను. ఓకే. కలర్స్ ఎక్కడున్నాయి? ఉండండి.
ఒకసారి చెక్ చేయమనండి. సార్ సార్ అయిపోయింది సార్, చూడండి సార్. చాలా థ్యాంక్స్ అండి. నా చెల్లెలు కూడా చాలా మంచి ఆర్టిస్టు. ఇవన్నీ కూడా తను గీసిన బొమ్మలే. మీరు అచ్చం మా చెల్లెల్లాగే పెయింటింగ్ వేశారు. నేను మీ చెల్లెలే కదా. సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఆ పెయింటింగ్ వెళ్ళేస్తారా? ఈ పెయింటింగ్ మీకు ఎక్కడిది? ఇక్కడే కొన్నాను సార్. ఎక్కడండి? చూపిస్తాను రండి. రండి చూపిస్తాను. నువ్వు మా చెల్లెలు రాదివా? అంటే నేను మీ చెల్లెల్లాంటి దాన్ని అని అంటున్నాను. ఇతనే సార్. నీ చెల్లెలు ఎక్కడా? నా చెల్లెలు కనబడకుండా పోవడానికి కారణం మీరు. వెతికి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. మళ్ళీ నా చెల్లి గురించి నన్ను అడుగుతారేంటి? నాటకాలు ఆడేవంటే షూట్ చేసి పారేస్తాను. ఈ పెయింటింగ్స్ని నీ చెల్లెలే గీసి నీకు పంపించింది. సో నీ చెల్లెలు ఎక్కడుందో నీకు తెలుసు. మర్యాదగా తను ఎక్కడుందో చెప్పు.
ఈ పెయింటింగ్స్ని మా ఇంటి ముందు ఎవరో పెట్టారు. మా చెల్లెలు ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. నీ చెల్లెలు ఇప్పటి వరకు నీతో పాటు ఇక్కడే ఉందని అతను చూసి చెప్తున్నాడు. మరి తెలియదని అబద్ధాలు చెప్తావేంటి? తను నా చెల్లెలు కాదు. చూసావా కార్తీక్, రాధిక ఇక్కడే ఉందన్న సాక్ష్యం ఉన్నా కూడా తను రాధిక కాదు అని ఎలా పచ్చిగా అబద్ధం చెప్తున్నాడో. ఇతన్ని తీసుకెళ్లి సెల్లో పడేసి 4 పీకేవనుకో, అప్పుడు ఆటోమేటిక్గా రాధిక కూడా వచ్చేస్తుంది. తీసుకెళ్ళు కార్తీక్, అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. ఏంటండి మీరు? నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నీ చెల్లెలు నా తమ్ముడు భార్య పల్లవిని చంపేసింది. నీ చెల్లెలు ఎక్కడుందో తెలిసి కూడా నువ్వు నాటకాలాడుతున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి నిన్ను అరెస్ట్ చేయడానికి? రేయ్ నడు. సార్, నిజంగా నాకు రాధి గురించి తెలియదు సార్. నిజమేంటో స్టేషన్లో కక్కిస్తాను. పద సార్, పద. నేను చెప్పేది అక్క, స్వీటీ ఎక్కడుందో చూసి దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాం. స్వీటీ గురించి నువ్వేం టెన్షన్ పడకు కార్తిక్. ఇతని ద్వారా రాధిక ఎక్కడుందో నిజం కక్కించి నీ మీద పడిన నింద అబద్ధమని నిరూపించుకో. తీసుకెళ్ళు కార్తిక్. ఎక్కించు. ఓకే సార్. బయటికి తీసుకురావాలో ఏంటో అసలేమీ అర్థం కావడం లేదు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? స్వీటీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం ఇన్ని రోజులు ఏడుస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? నేను ఏడుస్తానని నీకు తెలుసు కదా, మరి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలీదా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు నా కోసం రాకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు వెళ్ళావు? నన్ను చూసి స్వీటీ అమ్మ అంటుందేంటి? ఏం అర్థం కావడం లేదే.